ఈరోజు మనం చూడబోతున్నాం మరో తెలుగువారి వంటకం దోసకాయ పచ్చడి. ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి, ఇంకా ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కొంచెం ఇంగువ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి. వేగిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న దోసకాయని కూడా వేసి దానికి సరిపోయినంత ఉప్పు కూడా వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా ఇందులో వేసి మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడికి పోపు పెట్టుకుంటే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. పోపు కోసం ముందుగా వేడెక్కిన ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు, ఇంకా మినపప్పు వేసుకొని అవి వేగిన తర్వాత దోసకాయ పచ్చడిలో కలుపుకుంటే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ.